నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎందుకంటే కేసీఆర్ విచారణ చేస్తున్నంతసేపు కూడా ఎవరిని ఇటు వైపు రాకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తర్వాత సిట్ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అందరినీ కూడా ఇటు వదలడంతో కేసీఆర్ ఇంటి వరకు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా అంటే కేసీఆర్ విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక అంశాలపైన విచారించినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కంప్యూటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ కూడా జిరాక్స్ మిషన్స్ ఇవన్నీ సిట్ అధికారులే తీసుకువచ్చి ఇక్కడ విచారించడం జరిగింది. నల్ల జెండాలతోని పూర్తిగా ఇక్కడ నిరసన తెలుపుతున్నట్టు వ్యతిరేకంగా పోలీసులకు వ్యతిరేకంగా సిట్ అధికారులకు వ్యతిరేకంగా కేసీఆర్ని విచారణ వ్యతిరేకంగా వాళ్ళు చెప్తున్నటువంటి కనబడుతుంది. ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారందరూ కూడా కేసీఆర్ బయటికి వచ్చి కనబడాలని చెప్పేసి కూడా నినాదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఇటువైపు దూసుకొని వచ్చి ఇటు కేసీఆర్ని కలవాలి, చూడాలి అని చెప్పేసి కూడా అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి కూడా ఎందుకంటే కీలక నేతలైనటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును విచారించిన తర్వాత కేసీఆర్కి నోటీసులు ఇచ్చి విచారించారు. కాబట్టి ఈరోజు విచారణ ముగిసింది కాబట్టి కేసీఆరే ఇక ఫైనల్గా ఉన్నాడు కాబట్టి తర్వాత ఇక కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నల్ల జెండాలతోని ఇక్కడ నిరసన అంటే కేసీఆర్ విచారణకు వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్, కేటీఆర్ బయటికి రావడంతో ప్రజెంట్ ఇక్కడైతే పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. వీరందరికీ సంబంధించి కూడా కేసీఆర్కి సంబంధించి వ్యతిరేకత ఎందుకంటే కేటీఆర్ వచ్చి వారందరినీ కూడా ఆందోళన విరమించి ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడి వరకు రావడం జరిగింది. వారందరూ వచ్చిన తర్వాత వారు వెంట వచ్చిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే విచారణకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పాటు కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం నుంచి కూడా కేసీఆర్కి సంబంధించి విచారణను ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం జరిగింది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ని విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిన సందర్భంలో కూడా ఏదైతే నిఘా వ్యవస్థకు సంబంధించి పూర్తిగా అందరికీ తెలిసే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. కేసీఆర్ బయటికి రావడం దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నాయకులంతా కూడా వచ్చి పూర్తి స్థాయిలో మాట్లాడారు. కేసీఆర్ కూడా బయటికి రావడం జరిగింది. కేసీఆర్ బయటికి వచ్చిన అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి విజువల్స్కి చూస్తున్నాం మనం. కేసీఆర్ విచారణ తర్వాత బయటికి వచ్చి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు వారందరికీ కూడా పూర్తి స్థాయిలో అభివాదం చేస్తున్నాడు. సీఎం అంటూ కూడా ఆయన అభిమానులంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ ప్రశాంతంగా కూల్గా ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. విచారణ తర్వాత కేసీఆర్ స్వయంగా బయటికి వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ విచారణ దాదాపు 4 గంటల 50 నిమిషాల వరకు కూడా సిట్ అధికారులు విచారించారు. విచారణ అనంతరం హాఫ్ అన్ అవర్ వరకు కూడా ముఖ్య నాయకులతో భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతో వారందరికీ అభివాదం చేసి కేసీఆర్ మళ్ళీ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మీడియాతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. నందినగర్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అభివాదం చేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఆయన. పైనుంచి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ అభివాదం చేశారు. మనం విజువల్స్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనకు కనిపిస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇంకా పార్టీ నాయకులు దేవి ప్రసాద్ మనకు కనిపిస్తున్నారు. మాజీ మంత్రి సబితాంద్ర రెడ్డి కనిపిస్తున్నారు. లక్ష్మారెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు.
సో కాసేపటి కిందే ఒక నిమిషం ముందే కేసీఆర్ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు అభివాదం చేశారు. ఉదయం నుంచి కేసీఆర్ విచారణను నిరసిస్తూ తెలంగాణ భవన్లో వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్నారు. సో కాసేపటి కింద సిట్ విచారణ ముగిసింది. 3 గంటల నుంచి రాత్రి 7 గంటల 45 నిమిషాల దాకా, అంటే సుమారు 4 గంటల 45 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ కొనసాగింది. సిట్ అధికారులు కాసేపటి కిందే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ భవన్లో ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, తర్వాత కార్యకర్తలు అందరూ కూడా తెలంగాణ భవన్ నుంచి నేరుగా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. సో ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చేసిన తర్వాత మాజీ మంత్రులతో, పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ కాసేపు లోపల మాట్లాడారు. సో ఏం జరిగింది, సిట్ విచారణ ఎట్లా జరిగింది అనే దానిపైన పార్టీ ముఖ్య నాయకులతో కొంత డిస్కషన్ జరిగింది. తర్వాత కేటీఆర్ వాళ్ళంతా కూడా వచ్చి అభివాదం చేస్తున్నారు. దేశపతి శ్రీనివాస్ మనకు కనిపిస్తున్నారు, దేవి ప్రసాద్, కేటీఆర్, ఇంకా మిగిలినటువంటి నాయకులు లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వరరెడ్డి, వీళ్ళందరూ కూడా మనకు స్క్రీన్లో కనిపిస్తున్నారు. సో వాళ్ళందరూ వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. సో వాళ్ళు అభివాదం చేస్తుండగానే కాసేపటి కింద కేసీఆర్ కూడా బయటకు వచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు.